కీళ్ళవాతం అనేది కీళ్ళలో వచ్చే ఒక రకమైన నొప్పి, వాపుతో కూడిన ఒక వ్యాధి. దీనిని ఆయుర్వేదంలో ఆమవాతం అని కూడా అంటారు. ఇది కీళ్ళలో వాపు నొప్పి మరియు దృఢత్వానికి కారణమవుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం ఇతర కారణాల వల్ల అనేక మంది కీళ్ళవాతం బారిన పడుతున్నారు. కీళ్ళలో నొప్పి, వాపు, దృఢత్వం ఇవన్నీ కీళ్ళవాతం లక్షణాలుగా గుర్తించాలని వరంగల్లోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతి వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను. సో కీళ్ళవాతం అంటే ఆయుర్వేదిక్లో ఆమవాతం అని అంటారు. సో దాన్ని ట్రీట్ చేయడం కొంచెం ఆయుర్వేదిక్లో బెటర్గా ఉంటుంది. సో కీళ్ళవాతంని మేము ఆమవాత లాగా ట్రీట్ చేస్తాము. సో ఆమ కలిగించే ఫుడ్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. సో ట్రీట్మెంట్ అంటే ఇంటర్నల్ మెడికేషన్ అండ్ పంచకర్మ బోత్ వేస్లో మనం ట్రీట్ చేయొచ్చు. ఫుడ్ విషయానికి వస్తే ఈజీలీ డైజెస్టెడ్ ఫుడ్, ఎలా అంటే ఎప్పుడు వండిన ఫుడ్ని అప్పుడే తినడం, వండిన ఫుడ్ ఒక 15-20 minutesలోనే తినేటట్టు వేడివేడిగా తింటే బాగుంటుంది. పొద్దుది రాత్రి పొద్దున అలా తినడం అవాయిడ్ చేస్తే బెటర్. సో ఏంటంటే ఈజీలీ డైజెషన్ ఉండేటట్టు ఉంటే డిసీజ్ మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, మెడికేషన్ తీసుకుంటూ, పంచకర్మ లాస్ట్లో థెరపీస్ తీసుకుంటే దీన్ని మనం చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. కీళ్లను కదిలించడంలో ఇబ్బంది కలగడం లేదా పూర్తిగా కదలకపోవడం జరగవచ్చు. ఉదయం నిద్ర లేచినప్పుడు లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత కీళ్లు పట్టేసినట్లుగా అనిపించడం, కదలిక కష్టంగా ఉండడం ఇవన్నీ కీళ్ళవాతం లక్షణాలుగా గుర్తించాలి. ఆయుర్వేదంలో ఈ ఆమవాతానికి మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆమవాతంతో బాధపడుతున్న వారికి ఇంటర్నల్ మెడికేషన్ మరియు పంచకర్మ చికిత్సలు చేస్తారు. ఆమవాతంతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. చల్లారిన ఆహారం కాకుండా వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, చేపలు ఇలాంటివి తినవచ్చు. శీతల పానీయాలు, వేయించిన ఆహారాలు, అధిక మాంసాహారం, ఫాస్ట్ ఫుడ్, అధిక చక్కెర ఉండే మిఠాయిలు, కేకులు, స్వీట్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఏజ్ నుండే స్టార్ట్ అవుతుంది కీళ్ళవాతం అన్నది, చిన్న ఏజ్ నుండే స్టార్ట్ అవుతుంది. సో తొందరగా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే మనం దాన్ని డెఫినెట్ గా క్యూర్ చేయవచ్చు. ఇంటర్నల్ మెడికేషన్ ఉంటుంది అండ్ పంచకర్మ థెరపీస్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని పర్టికులర్ గా ఏంటంటే రూక్ష స్వేద అని ఉంటుంది. అండ్ ఇంటర్నల్ గా కూడా వస్తాయి, అంటే త్రూ యానల్ కెనాల్ ద్వారా మెడిసిన్ ఆయిల్ పంపించే థెరపీస్ ఉంటుంది. వైతరిని వస్తాయి అని అలా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. జాగ్రత్తలు అంటే ఇంకా ఇదే ఫుడ్ పరంగా తీసుకోవడం అండ్ ఆల్సో ఎక్కువ స్ట్రెస్ కు లోన్ కాకుండా అలా ఉండడం. ఎక్కువ నాన్ వెజ్ తినకుండా ఉండడం. సపోజ్ ఇప్పుడు పెరుగు ఉందనుకోండి, పెరుగు అవాయిడ్ చేసి బటర్ మిల్క్ తీసుకోవడం, అలాంటివి. అలా చిన్న చిన్న చేంజెస్ ద్వారా మనం కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీస్ కూడా వాకింగ్ కానీ, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివి ఫాలో అవుతే బెటర్.